మహాపరిశుద్ధుడైన మన తండ్రి అయిన దేవునికి ఈ యొక్క ఉదయకాల సమయంలో నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే దేవుని యొక్క వాక్యమును వినుటకు సిద్ధంగా ఉన్న ప్రియ సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైన వారలారా, గడిచిన దినము సహోదరులు సుజయ్ గారు ఒక ప్రశ్న వేశారు. దానికి క్లుప్తమైన సమాధానం ఇచ్చినప్పుడు వారు మరలా వివరంగా తెలియచేయమని అడిగారు. పునర్జన్మ అనగా ఏమిటి అని. కనుక ఈరోజు మరి వారి కొరకు, వారి కుటుంబీకుల కొరకు మరి రక్షణార్థమైన పునర్జన్మ అనే సందేశాన్ని ఈరోజు మనము దేవుని వాక్యము నుండి ధ్యానిద్దాము. ఇక్కడ ఈ మాట మనము జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే అపోస్తులైన పౌలు గారు తెలియజేసిన ఈ మాటను తీతుకు రాసిన పత్రిక నుండి చూడగలము. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనములో ఈ మాట మనకి కనపడుతుంది. ఒకసారి మనం చదువు. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన, మూల భాషలో పునఃస్థితి స్థాపన సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయుట ద్వారాను మనలను రక్షించెను అనే విషయాన్ని ఇక్కడ పౌలు గారు తెలియచేశారు. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే, మేము చేసిన మంచి పనులే, దాన ధర్మాలే, పుణ్యకార్యాలే మాకు అక్కరకు వచ్చాయి, అందువలనే మేము ఈ స్థితిలో ఉన్నాము, లేక ఈ రోగం బారి నుండి విడిపించబడ్డాము, లేక ఈ అపాయం నుండి తప్పించబడ్డాము అని వారు పొందిన మేలును బట్టి భావిస్తూ ఉంటారు. అంటే మేము ఈ స్థితిలో ఉండుటకు కారణము మా యొక్క నీతి క్రియలు, దాన ధర్మాలు, పుణ్యకార్యాలు, ఇవే మమ్మల్ని ఇలా చేశాయి అని వారి ప్రస్తుతపు సంతోషకరమైన స్థితికి మూలం వారి నీతి క్రియలు అని చెప్పుకుంటూ ఉంటారు. అందుకే పౌలు గారు కాక అన్నాడు. అంటే నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, అంటే నువ్వేదో పుణ్యకార్యాలు చేశావు, దాన ధర్మాలు చేశావు, దాన్ని బట్టి కాదు, కేవలము ఒకటి దేవుని యొక్క కనికరము. అంటే దేవుడు మన పట్ల కనికరము గలవాడై ఉన్నాడు. దైవత్వాన్ని గురించి చెప్తూ నేను కనికరం అంటే ఏంటో చెప్పాను. దేవునిలో ఉన్న స్వభావము లేక ఆయన గుణలక్షణములను గురించి మనం ధ్యానిస్తూ, అందులో ఆయన కనికరము కలిగిన వాడు, కరుణ కలిగిన వాడు అని చెప్పాను. ఆ కనికరమును బట్టి పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా, అంటే నీతిని అనుసరించి చేసిన క్రియల ద్వారా కాదు కానీ పునర్జన్మ సంబంధమైన స్నానము. పునర్జన్మ సంబంధమైన స్నానము అనగా బాప్తిస్మము. రెండవది, మనము ఆ పునర్జన్మలోనికి ప్రవేశించుటకు స్నానము చేస్తున్నాం అనగా బాప్తిస్మము. ఆ బాప్తిస్మము ద్వారా ఒకటి. రెండు, అంటే పునర్జన్మ సంబంధమైన స్నానం అంటే మనం చేసే పని. రెండవది, పరిశుద్ధాత్ముడు మనకు నూతన స్వభావం కలుగు చేయుట, అది ఆయన చేసే పని.
ఈ 2 పనుల వలన మనము రక్షించబడుతున్నాము అనేది అనగా మరొక జన్మలోనికి, క్రొత్త జన్మలోనికి, పునర్జన్మలోనికి ప్రవేశిస్తున్నాము అనేది ఈ వచనం యొక్క సారాంశమై ఉన్నది. కనుక ఈ వచనాన్ని మనము జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఈ ఈ వచనంలో పౌలు గారు పునర్జన్మ అనే మాట ఉపయోగించారు. పునర్జన్మ అనే మాట మనము గమనించినట్లయితే మనము ఇంగ్లీష్‌లో ఈ మాట యొక్క మూల పదాన్ని మనం ఆలోచించినప్పుడు పౌలు గారు ఈ మాటను గురించి తెలియజేస్తూ ద వాష్ ఆఫ్ రీజనరేషన్ అనే మాట రాశారు. ఇంగ్లీష్‌లో పునర్జన్మకి ఉపయోగించబడిన మాట రీజనరేషన్. ఈ రీజనరేషన్ అనే మాట మనకి క్రొత్త నిబంధనలో మనకి 2 చోట్ల మాత్రమే కనపడుతుంది. అందులో ఒకటి మత్తయి సువార్తలోను, రెండవది తీతుకు రాసిన పత్రికలోను కనపడుతుంది. మనము ఈ వచనాలు పరిశీలన చేసినట్లయితే ఈ వచనాల్లో ఉన్న భావాన్ని మనం జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఈ వచనాల్లో పునర్జన్మ అని వ్రాయబడిన మాట యొక్క ఉద్దేశాన్ని మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు వారు మత్తయి 19:28లో ఆయన ఈ మాట ఉపయోగించారు మొట్టమొదటిగా. పౌలు గారు తీతు పత్రికలో ఉపయోగించాడు. దీని యొక్క భావాన్ని మనము జాగ్రత్తగా గ్రహించినప్పుడు గ్రీకు భాషలో, గ్రీకు బైబిల్‌లో ఈ మాట మనకి కనపడుతూ ఉంది. గ్రీకు మూలంలో ఏముందంటే పాలింగ్ గెహన్నాసియా అనే మాట వాడబడింది. పాలింగ్ గెహన్నాసియా అనే మాట మనకి గ్రీకు మూలం నుండి తీయబడింది. దీన్ని ఇంగ్లీష్‌లో ఏమన్నారంటే రెస్టోరేషన్, రీజనరేషన్ అని చెప్పారు. రెస్టోరేషన్ అంటే పునరుద్ధరణ, తిరిగి ఉద్ధరించబడటం. అంటే పాడైపోయిన ఆ స్థితి నుండి నవీన స్థితికి రూపాంతరము చెందటం. దీన్నే రీజనరేషన్, తిరిగి జన్మించుట. అంటే ఒక పాత స్థితితో ఏమాత్రము సంబంధం లేని ఒక క్రొత్త స్థితిలోనికి ప్రవేశించుట. పునర్జన్మ గూర్చి లేక క్రొత్త జన్మ గూర్చి మనం ధ్యానించక ముందు పునర్జన్మ అనగానే అంతకుముందు ఇంకొకటి ఉంది అని మనం ఆ మాట నుండి శబ్దాన్ని మనం వింటున్నాం. ఆ మాట మనకు ఒక శబ్దాన్ని తెలియజేస్తుంది. అంటే పునర్జన్మ అనగా మరలా దానికంటే ముందు గత జన్మ అనేది ఒకటి ఉంది అని ఉద్దేశాన్ని తెలియజేస్తుంది. కనుక గత జన్మ గురించి బైబిల్ ఏం చెప్పింది అనే సంగతులు మనము ధ్యానించి తదుపరి పునర్జన్మ యొక్క స్థితిని గూర్చి కూడా, లేక పునర్జన్మ అంటే ఏంటో కూడా మనము నేర్చుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక మనము చదువుకున్నట్లయితే రోమీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకుందాం. 3వ అధ్యాయము 25వ వచనంలో పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని అంటాడు. అంటే పూర్వము చేయబడిన, ఇక్కడ పూర్వము అనే మాట ఒకడు క్రైస్తవుడు కాకముందు, సత్యమును ఎరుగక మునుపు, రక్షణ పొందక మునుపు అనే సంగతిని తెలియచేస్తా ఉంది. పూర్వము చేయబడిన పాపములు అనగా అసలు దేవునిలోనికి ప్రవేశించక ముందు మన పూర్వపు స్థితిని ఈ వచనం తెలియచేస్తూ, మనము పూర్వము ఎట్టి స్థితిలో ఉన్నామో, అంటే దీన్నే పూర్వజన్మకు ముందున్న గత జన్మ అంటాం. అంటే గత జన్మ అనేది పూర్వపు స్థితిని తెలియజేస్తుంది. అంటే ప్రత్యేకంగా అదొక జన్మ అనే ఉద్దేశం కాదు. మనకు అర్థం కావటానికి ఇక్కడ జన్మ అనే భాషను
బైబిల్ పండితులు రాయటం జరిగింది. ఇక్కడ మనం గ్రహించవలసిన మరొక విషయం ఏంటంటే, బైబిల్‌లో ఉన్న కొన్ని పదాలు మనకు సంస్కృత పదాల నుండి తీయబడ్డాయి. సంస్కృత పదాలు ఎందుకు ఉపయోగించారు అంటే, ఆ పదాల నుండి ఎందుకు ఆహ్, తర్జుమా చేయటం జరిగిందంటే, క్రొత్త ఆహ్, తెలుగు భాష, తెలుగు భాషలోని బైబిల్‌ని తర్జుమా చేసినప్పుడు కొందరు బ్రాహ్మణులు అనగా సంస్కృత భాషతో సంబంధం ఉన్నవారు, ఆ యొక్క భాషలోని పదాలను కొన్ని ఇందులోనికి చేర్చటం జరిగింది. అంటే తర్జుమాదారులు. కనుక మనకు మన దేశ పదాలు అంటే పూర్వజన్మ, గత జన్మ అనే మాటల యొక్క పదప్రయోగాలను మనం బైబిల్‌లో చూస్తా ఉంటాం. తర్వాత రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయాన్ని మనం చదువుకున్నట్లయితే, 6వ అధ్యాయము 17వ వచనంలో ఈ మాట మనకి కనపడుతుంది. 6వ అధ్యాయము 17వ వచనం. 6వ అధ్యాయం 17వ వచనంలో, మీరు పాపమునకు దాసులైయుంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై. ఇక్కడ మీరు పాపమునకు దాసులు అంటే ఎప్పుడు అంటే 18వ వచనంలో పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి అన్నాడు. అంటే ఒక వ్యక్తి నీతికి దాసుడు కాకముందు పూర్వపు స్థితిలో, గత స్థితిలో పాపమునకు దాసుడై ఉన్నాడు. కనుక గత జన్మ అనగా పాప దాసత్వంలో ఉన్న స్థితికి సంబంధించినది అనే విషయాన్ని మనం గ్రహించాలి. అక్కడ 20వ వచనంలో మనం చూస్తే, మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారైంటిరి. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను? వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే. అనగా అప్పటి క్రియలు అనగా గత జన్మలో ఉన్న గత జన్మ అనే ఆ యొక్క మానవ జీవితపు భాగంలో ఉన్నప్పుడు చేసిన క్రియలు, అప్పటి క్రియలు. అప్పటి క్రియల్లో మీరు పాపమునకు దాసులై ఉన్నారు అని ఇక్కడ ఈ వచనం మనకు తెలియజేస్తా ఉంది. అలాగే గలతీయులకు రాసిన పత్రిక కూడా మనం చూసినట్లయితే, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. పూర్వమందు యూద మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితంగా హింసించి నాశనము చేయుచు నా పితరుల పారంపర్యాచారమందు విశేషాసక్తి గలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత నొందితినని నా నడవడిని గూర్చి మీరు వింటిరి. ఇక్కడ పౌలు గారు తెలియజేస్తూ పూర్వమందు అంటే తన గత జన్మ గురించి చెప్తున్నాడు. నేను పూర్వమందు యూద మతములో ఉన్నాను. దేవుని సంఘాన్ని అపరిమితంగా హింసించాను. నా పితరుల పారంపర్యాచారాల విషయంలో విశేషమైన ఆసక్తి కలిగిన వాడనై ఉన్నాను. ఇది తన గత జన్మ యొక్క వివరాలు పౌలు గారు తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే 23వ వచనం కూడా మనం ఇక్కడ చదువుకుందాం. 23వ వచనంలో, మునుపు మనలను హింస పెట్టినవాడు తాను పూర్వమందు పాడు చేయుచు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడను సంగతి మాత్రమే విని అంటారు. అంటే పూర్వమందు పాడు చేయుచు వచ్చిన మతము. అంటే మునుపు అంటాడు. మునుపు మనలను హింస పెట్టినవాడు. అంటే పౌలు గారి యొక్క గత జన్మే పూర్వపు స్థితి. కనుక ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవుని ఎరగని స్థితి, సత్యము ఎరగని స్థితి, పూర్వపు స్థితి అనేది గత జన్మ అనే సంగతి ఇక్కడ మనకు తెలియచేయబడుతూ ఉంది. ఆ తరువాత మరలా మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకున్నట్లయితే, మీరు పూర్వమందు చీకటి అయ్యుంటిరి అంటాడు. అంటే పూర్వమందు అంటే దేవుని ఎరగని స్థితి, గత జన్మ. మన గత జన్మలో మనము చీకటి అయి ఉన్నాము. ఆ తరువాత కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 7వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. 7వ వచనంలో, పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని నడుచుకొంటిరి అంటాడు. వీటిని అని అంటే ఏమిటి అంటే 8వ వచనంలో అంటాడు. ఇప్పుడైతే మీరు
కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటినన్నిటిని విసర్జించుడి. అంటే ఇవన్నీ గత జన్మలో ఉండవలసిన లక్షణాలు ప్రస్తుతం మీలో ఉండకూడదు అంటూ ఉంటాడు. అంటే పునర్జన్మ అనుభవాన్ని పొందిన వాడిలో ఈ లక్షణాలు ఉన్నట్టయితే వాడు పునర్జన్మ పొందినవాడు కాదు. అతడు ఇంకా గత జన్మలోనే ఉన్నాడు. గత జన్మ స్థితిలోనే ఉన్నాడు. కాకపోతే అనుకుంటున్నాడు నేను క్రొత్తగా జన్మించాను, లేక పునర్జన్మనెత్తాను అనుకుంటున్నాడు గానీ, అతనిలో అవన్నీ ఇంకానే ఉన్నాయి. 5వ వచనంలో అంటాడు. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి అంటాడు. ఇవన్నీ గత జన్మలో ఉండవలసినవి. గత జన్మ స్థితిగతులు అంటాడు. ఇక పౌలైతే తన యొక్క వ్యక్తిగత జీవితాన్ని గూర్చి తెలియచేస్తూ తిమోతికి రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక మాట కనపడుతుంది. 12వ వచనంలో ఈ మాట. 12వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు పూర్వము దోషకుడను అంటాడు. పౌలు గారు తన యొక్క పూర్వపు స్థితిని తెలియజేస్తూ పూర్వము దోషకుడను, హింసకుడను, హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు అంటాడు. అంటే తన యొక్క గత జన్మ, పునర్జన్మ సంగతులు ఆయన ఇక్కడ చెప్తూ ఉన్నాడు. పూర్వము దోషకుడను అనగా తన పూర్వపు స్థితిలో అతడు దోషకుడుగా, హింసకుడుగా, హానికరుడుగా, దేవుని సంఘాన్ని పాడు చేసిన వాడుగా ఉన్నట్లు పౌలు తన యొక్క పూర్వపు స్థితిని తెలియజేస్తూ ఉన్నాడు. కనుక మనము ఈ వచనాలను పరిశీలించితే ఒక వ్యక్తి యొక్క దేవునితో సంబంధం లేని, సత్యముతో సంబంధం లేని స్థితి ఏదైతే ఉందో అదే గత జన్మ. పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయం 15వ వచనంలో కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలననుసరించి ప్రవర్తింపక అంటాడు. మీ పూర్వపు అజ్ఞాన దశ అనగా మనము అజ్ఞాన దశలో ఉన్నప్పుడు జ్ఞానాన్ని పొందకుండా ఉన్నదే గత జన్మ. కనుక మనము ఆ యొక్క జన్మ సంబంధమైన లక్షణాలు ఎలా ఉంటాయో ఇక్కడ ఎంతో స్పష్టంగా మరి దేవుని వాక్యము మనకు తెలియచేస్తా ఉంది. కనుక ఈ వచనాలన్నిటిని మనం పరిశీలించినట్లయితే ఒక వ్యక్తి యొక్క పాత జీవితపు తాలూకా లక్షణాలను లేక స్వభావాలను మరి గత జన్మ అని పూర్వ జన్మ అని, పూర్వపు స్థితి అని బైబిల్ మనకు తెలియజేస్తా ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే 30వ వచనంలో ఈ మాట కనపడుతుంది. మీరు గతకాలమందు దేవునికి అవిధేయులయ్యుండి అంటాడు. గతకాలమందు దేవునికి అవిధేయులు అంటే మీరు గత జన్మలో దేవునికి అవిధేయులుగా ఉన్నారు అంటాడు. కనుక మనము ఆలోచించినట్లయితే అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయము 30వ వచనంలో కూడా పౌలు గారు మాట్లాడుతూ ఆ అజ్ఞాన కాలములో యందు దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. అజ్ఞాన దశ, అజ్ఞాన కాలము అనేది మన గత జన్మలో మనము గత స్థితిలో మనము కలిగి ఉండిన లక్షణాలు. చివరిగా గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం కూడా మనం చదువుకున్నట్లయితే అక్కడ పౌలు గారు తెలియజేస్తూ ఇలా అంటాడు. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులయ్యుంటిరి అంటాడు. అంటే ఇది గత జన్మకు సంబంధించిన వివరాలండి ఇవి. అంటే మనం దేవుని ఎరగని స్థితిలో ఉన్నప్పుడు మనం మనం ఎలాంటి స్థితిలో ఉన్నామో పౌలు గారు తన అనుభవాలు చెప్పాడు. అలాగే ఇంకా మరి మానవ జాతి అంతటికి సంబంధించి రోమీయులకు రాసిన పత్రికలో, గలతీ పత్రికలో, ఎఫెసీ పత్రికలో, కొలస్సీ పత్రికలో అన్ని పత్రికల్లో కూడా సార్వత్రికంగా మానవ జాతి ఎట్టి స్థితిలో ఉందో ఆ స్థితి అంతటిని కూడా మనం ఇంతవరకు ధ్యానించాం. ఇదే గత జన్మ అనేది. ఇలాంటి గత జన్మలో అనగా దేవునితో సంబంధం లేని స్థితిని కలిగి ఉన్న గత జన్మలో నుండి
మనము అలాగే ఉన్నట్లయితే మనము దేవుని ఉగ్రతకు పాత్రులవుతాము. అలాగే ఉన్నట్లయితే నరకానికి వెళ్ళిపోతాము. కనుక అటువంటి స్థితి నుండి దేవుని సత్యవాక్యానికి లోబడి మనము తిరిగి దేవుని వైపు తిరుగుట ద్వారా, సత్యాన్ని గ్రహించుట ద్వారా క్రొత్త జన్మ అనుభవంలోనికి లేక పునర్జన్మ అనుభవంలోనికి మనం ప్రవేశిస్తాం. ఈ పునర్జన్మ గూర్చి మనం ఆలోచించినప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక మనము చదువుకుందాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని, ఇక్కడ సత్యవాక్యము అన్నాడు. సత్యవాక్యమే రక్షణ సువార్త. అంటే వాక్యమును విని అని మనము పరిశుద్ధాత్మను రాయించొచ్చు. కానీ వాక్యము వేరు, సత్యవాక్యము వేరు అనే వేరియేషన్ ఇక్కడ మనకి తెలియజేస్తా ఉంది. మనము బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు ఆహ్, ఒక ఒక అలవాటుగా మూకుమ్మడిగా అలా చదువుకుంటూ వెళ్ళిపోకూడదండి. ప్రతి పదాన్ని మనము దృష్టి పెట్టాలి. ప్రతి పదాన్ని కూడా నొక్కి అంటే మన మన యొక్క ఫోకస్ ప్రతి పదం మీద అక్కడ సూటిగా కేంద్రీకరించాలి. అప్పుడు మనకు ఆ పదాల యొక్క భావం తెలుస్తుంది. ఎందుకు అక్కడ వాక్యము అనే మాట ఉపయోగించకుండా సత్య అనే మాట ఎందుకు అక్కడ దాని ముందు పెట్టాడు? అంటే వాక్యం ఉంది. అలాగే సత్యవాక్యం కూడా ఉంది అనే సత్యాన్ని మనం గుర్తించాలి. దీనినే ఇంకొక ఉదాహరణ మీకు తెలియజేస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదువుకున్నట్లయితే, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న యెడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై. ఇప్పటిదాకా చదివింది వదిలేయండి. దీని మీద మీరు ఫోకస్ చేయొద్దు. ఇప్పుడు నేను ఇంకొక మాట చెప్తున్నాను. నిర్మలమైన వాక్యమును పాలవలన అన్నాడు. అంటే అక్కడ సత్యవాక్యము అన్నాడు. ఇక్కడేమన్నాడు? నిర్మలమైన వాక్యము. అంటే నిర్మలమైన అంటే పాలనతో పోల్చాడు ఇక్కడ. వాక్యాన్ని పాలతో పోల్చాడు. పాలతో పోలుస్తూ నిర్మలమైన పాలు అన్నాడు. అంటే స్వచ్ఛమైన పాలు అన్నాడు. అంటే స్వచ్ఛమైన పాలు అనే మాట ఉన్నాయి. అంటే ఏవండి మా పాలు స్వచ్ఛమైనవి అంటే అతని యొక్క మనసులో ఇంకొక మాట ధ్వనిస్తుంది. ఏంటంటే కల్తీ లేనిది. అంటే కల్తీ పాలున్నాయి. మా పాలైతే స్వచ్ఛమైనవి అనేది ఆ యొక్క మాట పలికే వ్యక్తి యొక్క ఉద్దేశం. అలాగే పౌలు గారి యొక్క పేతురు గారి యొక్క మనసులో అంతర్లీనంగా ఉన్న మాట ఏమిటి అంటే, స్వచ్ఛమైన పాలతో పాటు కల్తీ పాలు గూడా ఉన్నవి. స్వచ్ఛమైన వాక్యంతో పాటు, సత్యవాక్యంతో పాటు అబద్ధమైన వాక్యం ఉంది. స్వచ్ఛమైన అనగానే కల్తీ లేని, అంటే కల్తీ ఉన్నది కూడా ఉంది అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. కనుక మనం ఏం చేయాలి? సత్యవాక్యమునంత ఇక్కడ మరలా ఎఫెసీ పత్రికొస్తే, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని, అంటే సత్యవాక్యాన్ని వినుట ద్వారా రక్షణ సువార్త మనకు అనుగ్రహించబడుతుంది. సత్యవాక్యమే రక్షణ సువార్త. సత్యవాక్యము కానిది రక్షణ సువార్త కాదు. అంటే సత్యవాక్యాన్ని మనం తెలుసుకోలేకపోతే రక్షణ అనుగ్రహించే సువార్త మనకు అందలేదని అర్థం. అంటే ఏదో ఒక వాక్యం వినుట ద్వారా మనం రక్షణ పొందలేము. అది సత్యమా? కాదా? అనేది మనము జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఈ ప్రపంచంలో అనేక మంది అనేక విభాగాలుగా చెదిరిపోవటానికి లేక వేరు వేరు సిద్ధాంతాలను, వేరు వేరు నమ్మకాలను కలిగి ఉండటానికి మూలమేమిటంటే, కొందరు వాక్యాన్ని మాత్రమే వింటున్నారు. మరికొంతమంది సత్యవాక్యాన్ని వినగలుగుతున్నారు. కొందరు వాక్యాన్ని మాత్రమే పొందగలుగుతున్నారు. మరికొంతమంది పరిశీలన చేయుట ద్వారా సత్యవాక్యాన్ని పొందగలుగుతున్నారు. మనము కేవలము ఎదుటివారు చెప్పేది మాత్రమే విన్నప్పుడు అది వాక్యమే అయ్యుంటుంది. మనం పరిశీలన చేసినప్పుడు అందులో నుండి సత్యవాక్యాన్ని మనం పొందగలం.
వినేవారు గ్రహించవలసిన అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, అది పరిశీలనాత్మకమైనదై ఉన్నప్పుడు సత్యము మనం ఫిల్టర్ చేసుకోగలుగుతాం. ఈరోజు మనం చాలా సంగతులు ఫిల్టర్ చేసుకుంటున్నాం. ఫిల్టర్ చేసుకోవటం ద్వారా ప్యూరిఫికేషన్ జరుగుతుంది. స్వచ్ఛత అనేది దొరుకుతుంది. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 11వ వచనంలో పౌలు గారు ఏథెన్సులో ఉన్న దెస్సలోనికలో ఉన్న యూదులకు సమాజ మందిరంలో వాక్య ప్రబోధాన్ని జరిగించినప్పుడు అక్కడ వారు చేసిన పని ఒకటి మనం ఇక్కడ చూద్దాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనంలో వీరు దెస్సలోనికలో ఉన్న వారి కంటే ఘనులైండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనములను పరిశోధించుచూ వచ్చిరి. అంటే లేఖనములు ఎందుకు వారు పరిశోధన చేస్తున్నారు? పరిశోధన అంటే రీసెర్చ్ ఎందుకు చేస్తున్నారు? మూకుమ్మడిగా చెప్పింది చెప్పినట్లు విని నమ్మేయొచ్చు కదా! అంటే ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్న ప్రమాదకరమైన పరిస్థితుల్లో మనం పడిపోకుండా ఉండాలంటే పరిశీలన చేయాలి. సత్యవాక్య పరిశీలన చేయాలి. అందుకే ఒక వ్యక్తి గత జన్మ నుండి వేరై పూర్వ జన్మ అనుభవాన్ని పొందటానికి అతడు చేయవలసిన అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే సత్యవాక్య పరిశీలన. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి అంటాడు. అంటే పునర్జన్మ అనుభవాన్ని ఒకరు పొందటానికి సత్యవాక్యాన్ని వినాలి. వాక్యాన్ని వినాలి. వాక్యాన్ని విన్న తర్వాత మన విశ్వాసము అనేది సత్యం వైపు మళ్ళిస్తుంది. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయంలో జరిగిన సంగతి ఇదే. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే 2వ అధ్యాయంలో మనము పేతురు గారు చేసిన ఒక ప్రసంగం వారు విన్నారు. అంటే 2వ అధ్యాయం అంతా ప్రసంగమే. పెంతెకోస్తు పండుగ నాడు యెరూషలేముకు వచ్చిన లక్షలాది మంది యూదుల యొక్క ఆ యొక్క గుంపుతో యెరూషలేము అంతా కిటకిటలాడిపోతున్న దినం. పరిశుద్ధాత్ముడు అంతకుముందే అనేక మంది ప్రవక్తల ద్వారా ప్రవచించిన దినము. ఆ యొక్క ప్రవచనాలన్నీ కూడా ఆ రోజును ఫోకస్ చేసి గురిపెట్టి మాట్లాడిన దినము. దేవుడు తన అనాది సంకల్పము నుండే ఏర్పరచుకున్న దినము ఆ దినము. ఆ దినమున లక్షలాది మంది యూదులకు రక్షణ సువార్త వినిపించుటకు దేవుడు పేతురును ఏర్పరచుకున్నాడు. వాక్యమనే పరలోక రాజ్యపు తాళపు చెవిని ఆయన ఓపెన్ చేసినప్పుడు వారు వాక్యము విన్న తర్వాత వారి స్పందన తెలియజేస్తూ ఉన్నారు. చూడండి మనం ఈ యొక్క అధ్యాయం 37 వచనం 2వ అధ్యాయం 37 వచనం చదువుకుంటే వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకుని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా మీరు జాగ్రత్తగా గ్రహించాలి. ఒక వ్యక్తి వాక్యానుసారమైన పునర్జన్మ అనుభవాన్ని పొందటానికి అతని హృదయంలో వాక్యము కాదు గాని సత్యవాక్యము ప్రవేశించాలి. ఈ ఈ మాటలు మనం ఆలోచించినట్లయితే క్రొత్త నిబంధన అంతటిలో బాప్తిస్మం పొందిన వారందరి సందర్భాలు మీరు గ్రహించండి. మీరు తరువాత పరిశీలన చేయండి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయము, అపోస్తుల కార్యం 8వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము, 14వ అధ్యాయము, 16వ అధ్యాయము ఈ అధ్యాయాలన్నీ మనం ఆలోచించినప్పుడు, చదువుకున్నప్పుడు ఆ యొక్క సందర్భాలన్నిటిలో కూడా ఆల్రెడీ వారు ఒక జన్మలో ఉన్నారు. అంటే గత జన్మలో ఉన్నారు. గత జన్మ సిద్ధాంతాల్లో ఉన్నారు. అలవాటుల్లో ఉన్నారు. ఆచారాల్లో ఉన్నారు. ప్రత్యేకించి మనకు గొప్ప ఎవిడెన్స్ ఎవరంటే పౌలు గారే. పౌలు గారు కూడా తన గత జన్మ అనగా తన గత స్థితిలో, గత విశ్వాసంలో, గత నమ్మకాల్లో ఉన్నవాడై ఉన్నాడు. ఆ స్థితి అంతటి నుండి అతడు నవీకరించబడిన వాడై, నవీన స్వభావాన్ని ధరించే పునర్జన్మ స్నానము ద్వారా అతని యొక్క స్థితిలో నవీకరించబడ్డాడు. ఇక్కడ వీరంతా కూడా ఈ మాటలు విన్న వారంతా కూడా ఆల్రెడీ గత జన్మలో ఉన్నారు. అంటే ఏంటి? గత విశ్వాసంలో ఉన్నారు. ఈ భూమి మీద పుట్టి ఊహా జ్ఞానము అనేది, వివేచన అనేది స్వీయ చిత్తము అంటే స్వయం నిర్ణయం చేసుకునే ఆ నాలెడ్జి లేక ఆ మానసిక స్థితి యొక్క
పునరుద్ధరణ జరిగిన ప్రతి వ్యక్తి, అది బాల్య దశ కావచ్చు, యవ్వన దశ కావచ్చు, అతను ఒక విశ్వాసంలోనికి ప్రవేశిస్తాడు. ఒక నమ్మకాన్ని కలిగి ఉంటాడు. తన జీవితం పట్ల కొన్ని ఆలోచనలు కూడా కలిగి ఉంటాడు. కాబట్టి ఈ ప్రపంచంలో అనేక మతాలు, అనేక సిద్ధాంతాలు, అనేక భక్తి మార్గాలు ఏర్పడ్డాయి. తల ఎవరికి తోచిన సిద్ధాంతాన్ని, ఎవరికి తోచిన విశ్వాసాన్ని వాళ్ళు పంచుకున్నారు. అలాగా ప్రపంచంలో అనేక రకాల భక్తి విధానాలు ఏర్పడ్డాయి. ఆల్రెడీ మనం చదువుకుంటున్న అపోస్తుల గారి 2 అధ్యాయంలో పేతురు గారి బోధ విన్న శ్రోతలు ఎవరంటే యూదా మతానికి సంబంధించిన వారు. యూదా మత విశ్వాసాలకు బలీయముగా కట్టుబడి ఉన్నవారు. అలాంటి వారు పేతురు చెప్పిన సత్యవాక్యాన్ని విన్నప్పుడు వారి హృదయంలో నొచ్చుకొని 37వ వచనము, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలుని అడుగగా, పేతురు మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పాను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించాను. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు, ఇక్కడ చూడండి, అతని వాక్యము అనగా పేతురు చెప్పిన వాక్యము. అంటే ఇంతకు ముందు వారికి వాక్యం లేదా? వారి పితరులకు సీనాయి కొండ దగ్గర 10 ఆజ్ఞలతో కూడిన వాక్కులు దేవుడు వారికి అనుగ్రహించలేదా? తరతరాల నుండి వస్తున్న వారి యొక్క ఆ మోషే యొక్క ధర్మశాస్త్రం అనే వాక్కులకు వారు కట్టుబడి లేరా? దానికోసమే కదా ఈరోజు యెరూషలేముకు పెంతెకోస్తు పండుగకొచ్చారు. అంటే వారు ఆల్రెడీ ఒక వాక్యంలో ఉన్నారు. కానీ పేతురు ఇప్పుడు ఇంకొక వాక్యం చెప్తున్నాడు. ఈ వాక్యం అంతా ఏంటి? మీరు 2వ అధ్యాయం మొదటి నుండి లేక 2వ అధ్యాయము 14వ వచనం నుండి పేతురు గారి యొక్క బోధ ప్రారంభమవుతుంది. ఆ బోధ ఆయన ప్రారంభించి వారు ఏ జన్మలో ఉన్నారో ఆ జన్మ నుండి పునర్జన్మ అనుభవానికి రావాలి అని చెప్తూ, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు, అంటే ఇప్పటి వరకు వారు మోషే వాక్యంలో ఉన్నారు, మోషే బోధనలో ఉన్నారు. అందులో నుండి వారు బయటికి వచ్చి నవీన లేక పునర్జన్మ సంబంధమైన స్నానాన్ని వారు పొందారు. పునర్జన్మ సంబంధమైన స్నానాన్ని వారు పొందినప్పుడు అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ఇది నవీన స్థితి లేక పునర్జన్మ అనుభవం. కనుక ఒక వ్యక్తి సత్యవాక్యాన్ని అంగీకరించినప్పుడు మాత్రమే పునర్జన్మ అనుభవంలోనికి వస్తాడు. మనము పునర్జన్మ అనుభవాన్ని పొందటానికి మూలము సత్యవాక్యము. ఆ వాక్యాన్ని మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక మనము ఈ యొక్క పునర్జన్మ అనుభవాన్ని పొందటానికి ముందు మనము గత జన్మ నుండి విడిపించబడాలి. అంటే గత స్థితి నుండి విడిపించబడాలి. గత స్థితిలో నుండి మనము మార్పు చెందాలి. పేతురు గారు చెప్పిన మాట ఇదే. మీరు మారు మనసు పొంది అంటాడు. మారు మనసు అంటే దాని గూర్చి పౌలు గారు ఒక మాట తెలియజేశాడు. అది రోమీయులకు రాసిన పత్రికలో మనకి కనపడుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మనం చదువుకుందాం. 12వ అధ్యాయము మొదటి వచనం నుండి మనం చదువుకున్నట్లయితే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈలోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. అంటే పునర్జన్మ, ఒక వ్యక్తి పునర్జన్మ అనుభవంలోనికి రావాలి అంటే, ఆ పునఃస్థితి స్థాపన జరగాలి అంటే మనం ఏం చేయాలి అంటే మన మనస్సు మారాలి. అంటే మారు మనసు పొందాలి. మారు మనసు అంటే దీన్ని ఇక్కడ పౌలు గారికి ఒక మాట అన్నాడు. ట్రాన్స్‌ఫర్మేషన్ అనే మాట
ఇంగ్లీష్‌లో ఉపయోగించబడింది. ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ అంటే మనము రూపాంతరం చెందటం. అంటే రూపం అంటే మనం ఏ రూపంలో ఉన్నామో ఆ రూపం కాదు గానీ, మానసిక స్థితి అనే రూపం. పూర్వ అంటే ఈ సత్యవాక్యం మనల్ని రూపాంతరీకరణ చేస్తుంది. అంటే సత్యవాక్యము మనం విన్నప్పుడు మన గత జన్మ తాలూకు అనుభవాలు మనకు గుర్తు చేస్తుంది. పూర్వం మనం ఏమై ఉన్నామో తెలియచేస్తుంది. అంటే మారు మనస్సు అనేది పూర్వపు స్థితిని అంటే ఒకవేళ నువ్వు అద్దం ముందు నిలబడి నీతో నువ్వు మాట్లాడుకోగలిగితే, నువ్వు అద్దం ఎదుట ఉన్నప్పుడు నీ యొక్క రూపాన్ని నువ్వు చూసుకుంటూ ఉన్నప్పుడు, ఆహ్, ఆ రూపాన్ని దాటి నీ లోపలికి నువ్వు వెళ్ళగలిగినప్పుడు, అక్కడ నీ ఎదుట ఉన్న వ్యక్తి సత్యవాక్యాన్ని వినకముందు గత జన్మలో ఎలాంటి వాడో, ఎలాంటి స్వభావం కలిగిన వాడో అనేది మనం సూటిగా లోపలికి చూడగలిగితే, అతని యొక్క పూర్వపు స్థితి అనేది కనపడుతుంది. అక్కడ నుండి అతడు రూపాంతరం చెందాలి అంటే, ఇంకొక స్థితిలోనికి అతడు మార్పు చెందాలి. ఇంకొక స్థితిలోనికి మార్పు చెందాలనే సందేశము సత్యవాక్యం ద్వారా మనకు తెలియచేయబడుతుంది. ఆ వాక్యము విననంత వరకు కూడా ఎవరు కూడా గత జన్మ అనేది ఒకటుందని, మనము గత స్థితిలో ఉన్నామని, ప్రస్తుతం ఉన్న ఈ స్థితి నుండి ఇంకొక స్థితిలోనికి మార్పు చెందాలనే అవగాహన గాని, ఆలోచన గాని ఎవరికీ రాదు. పౌలు గారు తన జీవితాన్ని గురించి మాట్లాడుతూ పూర్వము దోషకుడును, పూర్వము దోషకుడననే సంగతి నేను దూషించేవాడిననే సంగతి ఆయనకెలా తెలిసింది అంటే, దేవుని యొక్క సువార్త విన్నప్పుడు, దేవుడే ఆయనకు ప్రత్యక్షమై మాట్లాడినప్పుడు ఆయనకు అర్థమైంది. ఇది కాదు అనే సంగతి. ఇది సత్యం కాదు. ఇది వాస్తవం కాదు. నేను అబద్ధంలో ఉన్నాను. అపాయకరమైన పరిస్థితిలో ఉన్నాను. దీనిలో నుండి నేను మరలా నవీన స్థితిని పొందాలి. నా స్థితిని నవీకరించుకోవాలి. ఇంగ్లీష్‌లో న్యూ క్రియేషన్ అంటాడు. అంటే క్రొత్త సృష్టి కావాలి. అందుకే ఆయన ఎఫెసీ పత్రికలో రాస్తాడు. క్రొత్త సృష్టి పొందుటయే అని అంటాడు. క్రొత్త సృష్టి. కనుక ఆ క్రొత్త సృష్టిగా మనం మార్చబడాలి. ఆ క్రొత్త సృష్టిగా మార్చబడటాన్ని ఇక్కడ రూపాంతరం అన్నాడు. రూపాంతరము అనే మాట మనకొక మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక గొంగళి పురుగు ఆహ్, ఆహ్, అది తన చుట్టూ గూడు కట్టుకొని దాన్ని విచ్ఛిన్నం చేసి బయటికి వచ్చినప్పుడు పూర్వపు రూపానికి, ప్రస్తుత రూపానికి ఏమాత్రము సంబంధం లేని క్రొత్త రూపును సంతరించుకొని బయటికి వస్తుంది. ఆ పాత స్థితిలో అది అసహ్యమైంది. ముట్టుకోవటానికి కూడా ఇష్టపడనిది. మన ఒళ్ళు జలధరింపచేసేది. కానీ అదే ఇంకొకటి కాదు. అదే పురుగు అది వివిధ దశలలో రూపాంతరము చెంది బయటికి వచ్చినప్పుడు అది అస్సలు సంబంధం లేని క్రొత్త రూపుని, అందమైన రెక్కలు, రంగురంగుల రెక్కలు, పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టపడే రూపాన్ని అది సంతరించుకుంటుంది. అదే పునర్జన్మ. అలాంటి పునర్జన్మ జరగటానికి మనకొక ప్రాసెస్‌ని, ఒక క్రమాన్ని దేవుడిచ్చాడు. అందులో ఒకటి వాక్యంతో మనం ప్రారంభిస్తున్నాము. అంటే వాక్యం విని అంటే మొట్టమొదటిగా ఈ భూమి మీద క్రైస్తవులుగా అవతరించిన వారు, లేక క్రైస్తవులుగా మార్పు చెందిన వారు ఎవరంటే యూదులే. వారు ఒకప్పుడు యూదులు. యూదా మత నియమ నిష్టలతో వారు ఎంతో తీవ్రమైన భక్తిని చేసిన వారు. కనుక అలాంటి వారు ఇప్పుడు ఆ యొక్క గత స్థితి నుండి అంటే యూదా మత సంబంధమైన ఆచార వ్యవహారాల నుండి, ఆరాధన నుండి, వారికున్న నియామక కాలాల నుండి, వారికి దేవుడిచ్చిన పండుగల నుండి, ఒకటి కాదు ఇంకా ఆ ధర్మశాస్త్రంలో ఎన్ని విధి విధానాలున్నాయో వాటన్నిటి నుండి బయటికి వచ్చి ఈ యొక్క పునర్జన్మ సంబంధమైన స్నానాన్ని పొందుట ద్వారా వారు ఇంకొక విశ్వాసంలోనికి ప్రవేశించారు. ఇంకొక ఆరాధనలోనికి ప్రవేశించారు. ఇంకొక క్రమంలోనికి వారు ప్రవేశించారు. ఇది పునర్జన్మ ద్వారా దేవుడు వారికి అనుగ్రహించిన గొప్ప భాగ్యమై ఉన్నది. కనుక ఈ పునర్జన్మ ఏం చేస్తుందంటే, గత జన్మకు ఏమాత్రము సంబంధము లేని స్థితిలోనికి నడిపిస్తుంది. నేను ఈరోజు దేని మీద ఫోకస్ చేసి మీకు చెప్తున్నానంటే, జన్మ గురించి చెప్తున్నాను. గత జన్మ, ప్రస్తుత జన్మ, లేక గత జన్మ, పునర్జన్మ. అంటే ఈ ఒక వ్యక్తి
తన యొక్క గత స్థితి నుండి నూతన స్థితిలోనికి నవీకరించబడటం. దానికి మూలము సత్యవాక్యము. సత్యవాక్యాన్ని మనం విననంత వరకు కూడా మనము పరిపూర్ణముగా గత జన్మలో నుండి పూర్వ జన్మలోనికి రాలేము. అంటే నవీన స్థితి అంటే పాత స్థితిలో నుండి నవీన స్థితిలోనికి రాలేము. కనుక ఆ నవీన స్థితిని అనుగ్రహించువారు ముగ్గురు వ్యక్తులు. 1 తండ్రి అయిన దేవుడు, 2 ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, 3 పరిశుద్ధాత్మ దేవుడు. వీరు ముగ్గురు యొక్క కలయికతో లేక వారి ముగ్గురు యొక్క ప్రాసెసింగ్‌తో మనము ఈ యొక్క పునర్జన్మలోనికి ప్రవేశిస్తాం. ఈ ముగ్గురు సర్వమానవాళిని ప్రాసెస్ చేయటానికి లేక నవీకరించటానికి ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నారు. అందులో సంకల్పం అంతటిని కూడా అనుగ్రహించిన వాడిగా లేక ఆ యొక్క సంకల్పం అంతటిని కూడా మానవాళికి బయలుపరిచిన వాడుగా తండ్రి అయిన దేవుడు తనను తాను ప్రత్యక్షపరుచుకుంటే, అందులో ఒక వ్యక్తిని గత జన్మ సంబంధమైన పాపేచ్ఛల నుండి, పాప స్వభావము నుండి శుద్ధి చేసేవారుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు కనిపిస్తూ ఉంటారు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మనము ఈ యొక్క ఆహ్, గత జన్మ నుండి విడిపించబడిన వారమై, మనము ప్రస్తుతపు అనగా క్రొత్త జన్మలోనికి మనము ప్రవేశించే వారమై ఉన్నాము. రోమీయులకు రాసిన పత్రికలో పౌలు గారు ఈ విషయాలను మనకు స్పష్టంగా తెలియచేస్తూ ఉంటారు. ఒకసారి మనము రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే 5వ అధ్యాయము 6వ వచనం నుండి చదువుకుందాం. ఏలయనగా మనమింకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. నీతిమంతుని కొరకు సైతము ఒకడు చనిపోవుట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చును. అయితే దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఆయన రక్తము అనగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తము మనలను శుద్ధి చేస్తుంది, నీతిమంతులుగా చేస్తుంది. తరువాత మనము ఆయన కుమారుని 10వ వచనములో ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారి మరణము ద్వారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తం ద్వారా నీతిమంతులుగా తీర్చబడితే, ఆయన మరణము ద్వారా మనం దేవునితో సమాధానపరచబడుతున్నాం. 11వ వచనం. అంతేకాదు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము అంటాడు. కనుక యేసుక్రీస్తు ఆహ్, మనల్ని దేవునితో సమాధానపరచుటకు, నీతిమంతులుగా చేయుటకు ఆయన తన కృపను అనుగ్రహిస్తూ ఉన్నాడు. 15వ వచనంలో అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలుగలేదు. ఎట్లనగా ఒకని అపరాధముల వలన అనేకులు చనిపోయిన యెడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనుషుని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించెను. కనుక యేసుక్రీస్తు వారు ద్వారా ఆ యొక్క కృప ప్రత్యక్షమైనట్లుగా యేసుక్రీస్తు వారి యొక్క మరణము ద్వారా, యేసుక్రీస్తు వారి యొక్క శిలువ బలియాగము ద్వారా ఈ కృపలోనికి మనం ప్రవేశించినట్లుగా మనం చూడగలం. ఇక 3వ వ్యక్తి ఎవరంటే పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముని యొక్క పని అంటే ఒక వ్యక్తి పూర్వపు జన్మ నుండి లేక గత జన్మ నుండి పునర్జన్మ అనుభవంలోనికి అతడు ప్రవేశించుటకు పరిశుద్ధాత్ముని పని చాలా గొప్పది. అది చాలా ఉన్నతమైంది. ఆ స్థితిలోనికి ప్రవేశించుటకు మనము అంటే ఆయన చేసిన కార్యము ద్వారా మనము ఒక గొప్ప స్థితిలోనికి అనగా పరిపూర్ణంగా పునర్జన్మ అనుభవంలోనికి ప్రవేశించబోతాం. కనుక దేవుని చిత్తమైతే పరిశుద్ధాత్ముని ద్వారా మనం ఏ విధంగా నవీకరించబడబోతున్నామో లేక పునర్జన్మ అనే స్నానంలోనికి ప్రవేశించబోతున్నామో అనే సంగతులను రేపటి దినము మనం తెలుసుకుందాము. మన సమయం అయిపోయింది. కనుక ఎంతవరకు శ్రద్ధతో
విన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనములు.